ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మీ పాదాలకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ పిల్లల ద్వారా మంచి స్వరాలనిచ్చి పాటలు పాడి సంఘంగా మేమందరం మహిమపరిచాం. మరొకసారి మీ యొక్క మాటలను ఆలోచించుకోవడానికి తగిన జ్ఞానాన్ని, తగిన బుద్ధిని మా అందరికీ ప్రసాదించండి. మీ వాక్యము విని మేము అపార్థం చేసుకొనకుండా మీ మాటల ప్రకారం మేము బ్రతకలే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని అర్థిస్తూ క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థనను సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేరట వందనములండి. మరి ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం అందరం కలిసి ఆలోచించేద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము. లూకా సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదివి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము చెప్తూ, భూమి మీద చాలామంది అండి ఫంక్షన్లు, పండుగలు ఎన్నో చేసుకుంటారు కదండి. చేసుకున్నప్పుడు ఎవరిని పిలుస్తారు? మొట్టమొదట రక్త సంబంధులు. ఆ రక్త సంబంధులు ఎవరండి? తోడబుట్టిన వారు, భార్య తాలూకా వారు, భర్త తాలూకా వారు, ప్రత్యేకంగా ఇంపార్టెంట్ పర్సన్స్ మనం పిలుస్తాం. ఆ తర్వాత బంధువులు, దూరపు చుట్టరికం, ఇలా రకరకాలుగా మనం పిలుచుకొని ఫంక్షన్స్, పండుగలు చేసుకొని అందరితో మనం ఆనందిస్తాం. కానీ లోకంలో జరుగుతున్న తంతిది. దేవుడు బైబిల్లో వెరైటీగా మాట్లాడతాడండి. ఈ మాటలు ఎవరైనా చదివితే ఇది ఏం బైబిల్ అండి, ఏం దేవుడు అండి, గిలాజీ మాట్లాడుతున్నాడు ఏంటి అని దేవుని మీద అపహాసపాలు చేస్తారు. కానీ దేవుని పిల్లలారా, ఈ సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం వచ్చి కూర్చున్నామే, ఈ సమయము ఎంతోమంది పండుగలని, పబ్బాలని, ఆదివారం సెలవు వచ్చిందని ఎంజాయ్లో గడుపుతున్నారు. మనం ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నాము 2 గంటలు? మనకి ఎంజాయ్మెంట్ అంటే తెలియదా? ఈరోజు హాలిడే, వారానికి వచ్చే ఆదివారము ఏమి వంటకాలు చేసుకొని తినాలని ఆడతలలోకి తెలియదా? ఏం వస్త్రాలు ధరించుకొని ఎక్కడికి వెళ్ళి, పిక్నిక్కి వెళ్ళి ఎలా మనము ఆనందపడాలి, సంతోషపడాలన్నది మనకు తెలియదా? అన్నీ తెలుసు. తెలిసిన కానీ వాటిని ప్రక్కన పెట్టి ఈ లోకంలో ఉన్న మూర్ఖులైన తరము వారికి వేరే రక్షణలోకి మనం వచ్చాం. రక్షణలో ఉన్నాం. రక్షణ ఇంకా పొందలేము. రక్షణలో ఉన్నాం. చాలామంది అండి బాప్తిసము తీసుకొనగానే ఇక నువ్వు రక్షింపబడ్డావు, ఇక నీకు నేను సర్టిఫికెట్ ఇస్తున్నానని చెప్పేస్తున్నారు. నో. ఎప్పుడైతే చివరి వరకు దేవుని కొరకు బ్రతికి మరణిస్తే దేవదూతలు వచ్చి మన ఆత్మను పరదేశికి తీసుకువెళ్ళి అక్కడ పెడితే, 2వ రాకడ యేసుక్రీస్తు వారి రాకడలో అప్పుడు మనం పరలోకానికి చేరితే అప్పుడు రక్షింపబడినట్టు. ఇప్పుడు కేవలము మార్గమధ్యంలో ఉన్నాం. ఇంకా కొనముట్టలేము. ఇక ఈ ఆదివారాన్ని 2 గంటలు ఎంతో సంతోషంగా, ఆనందంగా గడిపే లోకం నుండి వేరైనాం కాబట్టి వెరైటీ మాటలు మనం నేర్చుకుంటున్నాం. అంతే కదండి. ఈ పాఠాన్ని మనం నేర్చుకున్న తర్వాత మనము కూడా పండుగలు, పబ్బాలు చేసేటప్పుడు ఎవరిని పిలవాలన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు చూడండి, చుట్టాలలో ఎవరినైనా పిలిస్తే బింకించుకుంటారండి, అలుగుతారు.
అలిగితే వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేలబడాలి, మేము తప్పైంది రండి, అంతే కదా. మరీ బుదిరికిచ్చి బ్రతిమిలాడి తోలుకొచ్చుకొని బుక్కడంత బువ్వ పెట్టి ఏదో అన్న వస్త్రాలు ఇచ్చి పంపిస్తాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట నిజంగా నాకైతే ఆశ్చర్యపోయానండి ఈ సందర్భం చదివినప్పుడు. ఇక చదువుదాం. అయితే నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. విషయం ఏంటంటే, ఎవరైనా ప్రత్యుపకారము చేయాలంటే, ప్రత్యుపకారము పొందాలంటే ఏం చేయాలి అనేది ప్రశ్న. ఇప్పుడు మన బంధువులు వస్తారు, రక్త సంబంధులు వస్తారు, ఎవరైనా వస్తారు, వారికి చీర చార పెట్టామనుకోండి, వారు పండుగలు చేసుకుంటారు, వారిని మనం పిలుస్తారా లేరా? పిలుస్తారు. పిలిచిన తర్వాత వారేం చేస్తారు? వారు మనకు భోజనం పెడతారు, చీర చార పెడతారు, పంపిస్తారు. అంటే అదిలికి బదిలీ అన్నట్టు. ఆ వదన నేను ఉప్పిస్తాను, నువ్వు పప్పిస్తావు అన్నట్టుగా, అంతే కదండి. ఉప్పిస్తే పప్పిస్తా, లేకపోతే కారం ఇస్తే మసాలా ఇస్తా అన్నట్టుగా అదిలి బదిలీ. కానీ భూమి మీద మనం ఎవరికి ఏది చేసినా అదిలికి బదిలీ కావద్దు. మనం ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం ఉండకూడదు అని అన్నాడు దేవుడు. పౌలు గారు కూడా ఒక మాటలు గుర్తు చేశాడు. ఇచ్చుట కంటే పుచ్చుకొనడం ధన్యమా అంటే, ఇచ్చడమే ధన్యం తప్ప పుచ్చుకొనడం ధన్యం కాదు. మరి ఎవరి వలన మనం పుచ్చుకోవాలి? ఎవరి వలన మనకు లాభం కలగాలంటే దేవుడి వలన మనకు లాభం కలగాలి. వీరిస్తే ఇప్పుడు చూడండి, కొందరు 1000 రూపాయల సారి పెడతారండి. అయ్యో మా వదిన గారు, మా ఆడపడుచు అని. ఆవిడ నేను చూస్తుందా? ఆవిడ మరదలు కదా, నాకు 1000 రూపాయలు పెట్టింది, ఇంకో 200 వేసి 1200 చీర తీసుకొచ్చి పెడదామని మరదలకి ఎవరైనా ఆలోచిస్తారండి? దానికి తక్కువైందా 500 చీర తీసుకొచ్చి పెడతారండి. చీరే అది 500 అయిన చీరే, 5 లక్షలైనా చీరే. నువ్వు చీర పెట్టావు, నేను చీర పెట్టాను, అంతే, అయిపోయింది. మొన్నటి 1200 పెట్టిన చీర పెట్టాను కదంటే నిన్ను ఎవడ పెట్టమన్నాడు? తగాదాలు వస్తాయా రావా చెప్పండి ఆడపిల్లలు? అంటే యేసుక్రీస్తు వారి మనసు ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ప్రత్యుపకారం మనం పొందాలంటే ఏం చేయాలి? ఎవరు ప్రత్యుపకారాన్ని ఇచ్చేవారు? నీతిమంతుల, చూడండి కిందికి ఏమంటున్నాడు, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. ఎలా పొందుతాము? నీతిమంతులు ఎవరు? ఎప్పుడు వస్తుందా ప్రత్యుపకారం అంటే సింపుల్గా పరలోకమేనండి. నీతిమంతులు ఎక్కడున్నారు? ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. పరదేశంలో ఉన్న నీతిమంతులు చివరికి ఏం పొందుతారు? పరలోకం. ఆ వాగ్దానమే కదండి, ఆ బహుబలమే పొందడానికి భూమి మీద సంఘములో కూడుకుంటూ నిరీక్షిస్తున్నాం. ఆ రాబోయే వాగ్దానము, రాబోయే ఆ ఫలం కొరకే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు భూమి మీద. క్రైస్తవులు మాత్రం సుమా, ఇతరులు కాదు. అయితే ఇక 12వ వచనం నుంచి చదువుదామండి. 12వ వచనం, మరియు ఆయన తను పిలిచిన వాడితో ఇట్లా, నేను యేసుక్రీస్తు వారిని కూడానండి విందుకు పిలిచారట. ఆ రోజుల్లో కూడానండి విందులు చేశారు, వినోదాలు చేశారు. అందులో యేసుక్రీస్తు వారిని గెస్ట్గా పిలిచారు. ఇక గెస్ట్గా పిలిచిన యేసుక్రీస్తు వారు గెస్ట్గా వెళ్ళి ఏదో చక్కగా 4 ముద్దలు తిని బయటకు వచ్చేస్తే అయిపోతుంది. కానీ రాలేడు. వారికి జ్ఞానాన్ని నేర్పించి వచ్చాడండి. ఏంటి ఆ జ్ఞానం చూడండి. మరియు ఆయన తన్ను పిలిచిన వాడితో ఇట్లా, నేను నీవు పగటి విందునైనను రాత్రి విందునైనను చేయనప్పుడు, చూడండి ఎంత స్పష్టంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. రాత్రి చేసుకుంటారు, పగటి చేసుకుంటారు. ఈరోజు చూడండి మన హైందవ సహోదరులు రాత్రేమో ఏం చేస్తారండి? శుక్రవారం పూజ చేస్తారు. ఏంటి అది? మేకను కట్ చేస్తారు. అది రాత్రి ఉండాలి.
చక్కగా గుడాలు వేసుకొని, మన తెలంగాణలో నుండి గుడాలు వేస్తారు, మక్క గుడాలు వేసుకొని, కళ్ళు పెట్టుకొని, సారా పెట్టుకొని, చక్కగా ఒక మూల కూర్చొని 12 అవుతుందో 1 అవుతుందో 2 అవుతుందో నో ప్రాబ్లం, రాత్రి ఉండాలి. నువ్వు రాత్రి విందు చేసుకుంటావా? పగలేంటండి సత్యనారాయణ పూజ, పగలంటే 2 గంటలలో ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే వెజ్ కదండి. నాన్ వెజ్జే ఇష్టపడుతున్నారు తప్ప వెజ్ని ఎవరు ఇష్టపడడం లేదు. కనుక నువ్వు పగలు విందైనను రాత్రి విందైనను నువ్వు చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువునైనను, ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవద్దు అని అన్నాడు. ఎందుకండి అంత పెద్ద మాట మాట్లాడేసాడండి యేసుక్రీస్తు వారు? పిలవద్దు అంటున్నాడు. మరి పండుగ ఎందుకంటే చేసుకోవడం? ప్రశ్న వచ్చిందా లేదా? పండుగ చేసుకున్నదే వారి కోసం. ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి చేసినప్పుడు 100 విమానాలు నడిచాయి. ఎక్కడి నుండి? బొంబాయి నుండి, అవుట్ ఆఫ్ కంట్రీ. ఒక్కొక్కరు వచ్చండి బంగారు కెరటాలు, బంగారు వడ్డాణాలు బహుకరించారు. ఈయన పెట్టిందో ఏ కొంచెమో కానీ వచ్చినవి మాత్రం చాలా వచ్చాయండి. చివరికి భారతదేశపు ప్రధానమంత్రి గారు కూడా వెళ్ళారు ఆ విందుకు. ఎందుకంటే గొప్ప ధనవంతుడు కదా, గొప్ప ధనవంతులే రావాలి. ఆ విందులో నుండి ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ పెళ్ళిలో నుండి సామాన్యులు ఎవ్వరు కనబడలేరండి. మిలినియన్ మహనీయులు, కోటీశ్వరులు, ఇంకేంటండి బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇంకేంటండి మంత్రులు, ఇక చెప్పాలంటే ఇక దేశ ప్రధానమంత్రులు కూడా వెళ్ళి ఆ పెళ్లి విందుకు హాజరయ్యారండి. కానీ యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే, మీరు పగల విందు చేసినా రాత్రి విందు చేసినా ఎవరిని అటువంటి వారిని పిలవకండి. పిలిస్తే ఏమవుతుంది ప్రభు అంటే, నువ్వు పిలిచి భోజనం పెడతావు, మరోసారి నిన్ను పిలిచి వాడు భోజనం పెడతాడు, సరికి సరైపోతుంది, నీకు ప్రత్యుపకారం పొందలేవు అంటాడు. ఎంత కూడా అర్థమండి మాట. ఎంత లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాడండి యేసుక్రీస్తు వారు. ఇంకా వేరెవరు వస్తే మనకు నచ్చదండి. ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు, బాధపడవద్దే, ఎవరు బాధపడవద్దే, అందరి గురించి మాట్లాడుతారు. భార్య భర్తలు ఉంటారండి, ఏదైనా ఫంక్షన్ చేస్తారు. నేను మొన్న వెళ్ళాను ఒక ఫంక్షన్కు. వెళ్ళినప్పుడు అండి భార్య తాలూకా తల్లిగారు వచ్చినప్పటి నుండి ఆ భార్య బయటకు రావడం లేదండి. ఏంటమ్మా బయటకు రంటే, నా తల్లిగారు చుట్టాలు వచ్చారు, వారు నేను బాగా చూసుకోవాలి. మరి భర్త తాలూకా చుట్టాలు వస్తే మా భర్త చూసుకుంటాడండి తినే దగ్గర. ఎంత స్వార్థం అండి. ఇక అక్కడ ఫైట్ స్టార్ట్ అవుతుంది. నా వారు వస్తే 1 గంట వేస్తావా, నీ వారు వస్తే 2 గంటలు వేస్తావా? తక్కువ విన్నారండి మీరు? మొడనండి పెళ్ళిలో పళ్ళు కొట్టుకున్నారండి తెలుసా. మా వారికి సరిగా మటన్ పెట్టలేవని గుద్దుతే పళ్ళే ఊడిపోయాడట. పేపర్కి వచ్చింది వీడియో. తినడానికి తిండి 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 తిండి. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఎంత మధురం అండి, ఎంత మధురం అండి. నీవు విందు చేసేటప్పుడు నంబర్ 1 నీ స్నేహితులనైనను, నంబర్ 2 నీ సహోదరులైనను, నంబర్ 3 నీ బంధువులనైనను, నంబర్ 4 ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలగదు. అయితే అంటున్నాడు చూడండి, అయితే నీవు విందుకు చేయనప్పుడు ఎవరిని పిల్లలట? అసహించుకుంటారండి. ఎవడన్నా కుంటోడొచ్చి కుష్టోడొచ్చి విందులో బంతిలో కూర్చుని తింటే ఎవరైనా వస్తారంటే, ఏంటి మా వాళ్ళకు పిచ్చిలేసిందా, గిల్లెలు పిలిచి విందు చేస్తున్నారు అనుకోరు. అసలు అది విందే కాదు, అన్నదానం అనుకుంటారు అది. ఇప్పుడు చూడండి మన హైందవ సహోదరులు కానివ్వండి,
గల్లిన వాళ్ళు పెట్టుకుంటారంటే గణపతి చవితి పెట్టుకుంటారా లేదా? పాపం అండి, అన్నదానం చేస్తున్నట్టు ఎంతమంది వచ్చి తినిపోతున్నారండి. అందులో అంగవైకల్యులు ఉన్నారు, బీదవారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, ప్రతి ఒక్కరికి భోజనం పెడుతున్నారండి. అది అన్నదానం. ఇది విందు, ప్రత్యేకమైన విందు. ఇక ఏమంటారు చూడండి, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను నువ్వు పిలిచి వీళ్ళకు ముద్ద అన్నం పెట్టామనుకో, తిరిగి ఆ ముద్ద నీకు అన్నం పెట్టడానికి వారి దగ్గర ఏం లేదు. కనుక పరలోకమందున్న తండ్రి నీతిమంతుల పునరుద్ధానం అప్పుడు నీవు ప్రత్యుపకారం పొందుతావు అని అన్నాడు. ఎంత దూరం వెళ్ళిపోయాడంటే యేసుక్రీస్తు వారు. ఎప్పుడు కూడా బైబిల్ చెప్తున్న బోధ ఏంటంటే, కనబడేవే వాటి లోకంలో ఉన్న వాటిని మీరు చూడకండి, పరలోక సంబంధమైన వాటి గురించి ఆలోచించండి. లోకం గురించి ఆలోచిస్తారు. లోకం నుండి వేరైన మనం పరలోక సంబంధమైన వాటి గురించి ఆలోచించాలి. ఎందుకంటే మనం వెళ్ళేది పరలోకం. ఇక్కడ మనం ఉండలేమండి. ఉంటామంటే ఉండలేము. అందుకే ఇంకొక మాట యేసుక్రీస్తు వారి జాలువారిన మాటలలో మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము, దేవుని పిల్లలారా 41వ వచనాన్ని చదువుదామండి. 41వ వచనం, 9వ అధ్యాయము 41వ వచనం చదవండి. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలం పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఈరోజు చూడండి, గిన్నెలు చల్లనీళ్ళు భూమి మీద క్రీస్తు వారి తరపున వెళ్ళిన వారికట గిన్నెడు నీళ్ళు ఇస్తేనట పరలోకంలో ఫలము పొందుకుంటామన్నాడు. మరి ఈరోజు ఏం ఆలోచిస్తున్నారండి? ఎక్కువగా రక్త సంబంధాలకే ప్రయారిటీ ఇస్తున్నారండి. దేవుని పిల్లలారా, క్రైస్తవులమైన మనము రక్త సంబంధులకు మనం ప్రయారిటీ ఇస్తే ఆత్మీయ బంధం తెగిపోతుంది. ఆ ఆత్మీయ బంధంలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మనలో బాప్తిసము తీసుకున్న వెంటనే ఆదరణకర్త, మనను ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మన కన్నతండ్రి అయిన దేవుడు. ఈ ముగ్గురు నుండి బంధాన్ని మనము తెంచుకుంటాం. ఎక్కువగా లోకల గురించి, ఎక్కువగా రక్త సంబంధాల గురించి మనం ఆలోచిస్తే. కనుక దేవుడి పిల్లలారా, అయితే భూమి మీదకి వీరందరిని ఎవరు పంపించారండి? చెవిటి వారు కానివ్వండి, కుంటివారిని కానివ్వండి, ఇంకా మూగవారిని కానివ్వండి, వీరందరినీ పంపించింది నేనే. కనుక వీరిని మీరు సాకండి. అప్పుడు మీరు వీరిని సాకితే సాకిన ప్రత్యుపకారం మీరు పరలోకంలో పొందుకుంటారు. ఒకసారి నిర్గమకాండం తీయండి. నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దామండి. నిర్గమకాండము 4వ అధ్యాయము. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను, చదవండి, తెంపి చదివితే మనకు అర్థం కాదండి. కట్ 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 అన్నట్టు వాయిస్ ఫోన్లో మాట్లాడినప్పుడు ఎట్లా వస్తాడండి? కట్ 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 చేయండి, నాకు అర్థమవుతలే అన్నట్టుగా. వాక్యం చదివేటప్పుడు ఎంత నీట్గా చదవాలంటే అంత నీట్గా చదవాలి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు ముందు పైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరివిని కాను.
నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యమును కలవాడని యెహోవాతో చెప్పగా, సాకు అంటే ఇశ్రాయేలు దగ్గరికి పంపిస్తాడేమో, ఎన్ని బాధలు పడాలి, ఈ అవసరం అని సాకు చెప్పి తప్పించుకోవాలని చూశాడు. ఎవరు? మోషే గారు. సందర్భం అది. ఇక దేవుడు ఏమంటారు చూడండి, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవారిని కానీ, చెవిటి వారిని కానీ, దృష్టి గలవారిని కానీ, గుడ్డి వారిని కానీ పుట్టించిన వాడు ఎవరు? యెహోవానైనా నేనే కదా. ఈరోజు చూడండి, చాలా కుటుంబాలలో అంగవైకల్యంగా గర్భాన పడతారు. అంతేనండి, గర్భాన అంగవైకల్యంగా పడరు, కానీ అంగవైకల్యంగా శరీర ఆకారాన్ని దాల్చుకొని భూమి మీదకి వస్తారు. అది ఎవరు తప్పు చేయలేదండి. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఒకడు అడుగుతాడు, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు ప్రభు అని అంటే, వీడైనను వీడి కన్నవారైనను ఎవరు పాపం చేయలేరు, కానీ వీడి అందు దేవుని మహిమ ప్రత్యక్షపరచబడాలి. కొందరు చూడండి, అక్కడక్కడ సర్కల్లో గుడ్డివారుడండి ఎంత చక్క పాటలు పాడుతున్నారండి. ఆ పాటలు ఏదో సినిమా పాటలు కాక దేవుడి పాటలు పాడతాడండి, ఎంత బాగుంటుందండి. కనబడేయండి, వినబడదండి. నోరుంది కాబట్టి నిజంగా సింగర్స్ పాడినట్టు పాట పాడుతున్నారు. ఆ పాట దేవుడి పాట పాడి దేవుడిని మహిమపరిస్తే నిజంగా వెళ్ళనండి. కానీ ప్రజలకు దేవుని పాటలు పాడితే ఎవరైనా రూపాయి ఇస్తారండి? ఇవ్వరండి. అదే సినిమా పాటలు పాడితే 10 రూపాయలు ఇస్తారండి. కనుక దేవుని పిల్లలారా, వీరందరినీ పుట్టించింది నేనే కనుక వీరికి మీరు భూమి మీద ప్రత్యుపకారము చేస్తే వారికి చేసిన ప్రత్యుపకారము నేను నీకు పరలోకంలో ఇస్తానన్నాడు. అదే కదండి. ఇక వారి గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పాడు చూడండి. లేవియ కాండము వాళ్ళ గురించి దేవుడు మనం చీపుగా వారిని తీసుకోవద్దంటే, గుడ్డోడే కదా, చెవిటిది కదా, మూగది కదా అని ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడితే దేవుడు బాధపడతాడు. దేవుడు బాధపడే విషయాలు ఎప్పుడు కూడా మనము చేయకూడదు. లేవియ కాండము 19వ అధ్యాయము ఒకసారి మీ బైబిల్ తెరిచి 19వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదామండి. 11వ వచనం నుంచి, నేను మీ దేవుడైన యెహోవాను. చూడండి, కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు. ఆ రోజు ఇశ్రాయేలులకు, ఈరోజు మనం క్రైస్తవులైనా కొన్ని మంచి మాటలు దేవుడు నేర్పిస్తున్నాడు. చూడండి, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగతనం చేయకూడదు, బొంకొద్దు. ఒకటేసారి అవునంటే అవును, కాదంటే కాదు మాట బొంకకూడదు. తర్వాత ఒకనితో ఒకడు అబద్ధంలాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. నీ పొరుగువాని హింసింపకూడదు, వానిని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. యాజమానులారా అంటున్నాడు దేవుడు. ఎంత మంచి మాటలండి. ఎక్కడున్నాయండి ఈ మాటలు? ప్రపంచంలో ఎన్నో కోట్లు గ్రంథాలుగా వెలిసాయి. ఏ గ్రంథాలలోనైనా దేవుడి మనసుకు సంబంధించిన మాటలు ఎవరైనా చదవారండి? ఇంకేమంటారు చూడండి, చెవిటి వారిని తిట్టకూడదు, గురుడ్డి వారిని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. అంటే వీరందరినీ భూమి మీదకి పంపించింది నేనే కనుక మీరు విందు చేసుకున్నప్పుడు పగటి విందా రాత్రి విందా, కానీ వీరిని ప్రత్యేకంగా పిలిచి వారికి బుక్కెడు అన్నం పెట్టండి, వారికి గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వండి. అంతే కదండి. ఏదో వారిని అందలం ఎక్కించి కూర్చుండబెట్టి సోఫాల మీద కూర్చుండి భోజనం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ కాస్త ఒక చేరేసి కూర్చుండబెట్టి భోజనం పెట్టండి ప్లీజ్. వారు గుడ్డివారైతే ఏం పనులు చేసుకుంటారు చెప్పండి? గుడ్డివారైతే ఏం పనులు చేసి సంపాదించి ఆహారాన్ని భుజిస్తారు చెప్పండి? అంటే వీరిని కలిగించింది నేనే, నా మహిమ ప్రత్యక్షపరచబడుకుంటాను వీరి ద్వారానే
కనుక వీరిని మీరు సాకండి అని అన్నాడు. అలా మీరు సాకుతే, వాళ్ళను పోషిస్తే, పోషించిన ప్రత్యుపకారము పరలోకంలో నీకు దక్కుతుంది. చేస్తారండి? విందులు చేసేటప్పుడు ఎవరైనా పిలుస్తారా? పిలవాలి. పిలిస్తేనే మనకు పరలోకంలో వీరికి పెట్టిన దానికి ప్రత్యుపకారం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వెరీ గుడ్, ఇది బాగుంది. ఇక దీంతో మనం కాలయాపన చేయకూడదు, అంతే కదండి. ఇంకొక లోతుల్లోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు దేవుని పిల్లలారా, కళ్ళు లేని వారు ఉన్నారు, చెవిటి వాళ్ళు ఉన్నారు. ఏంటండి? శారీరకంగానట భౌతికంగా అన్ని కలిగిన వారు కూడా చెవిటి వారుగా మారిపోయారు. తెలుసండి? చెవిటి వారుగా మారిపోయారు. కళ్ళుండి కూడా గురుడితనంలోకి వెళ్ళిపోయారండి. మరి వాళ్ళని ఎవరు బాగు చేయాలి? ఎవరు బాగు చేయాలి చెప్పండి? ఎవరు బాగు చేయాలంటే వాక్యము వింటున్న మనం, నేర్చుకుంటున్న మనం, వారిని మనము సరి అయిన సన్మార్గంలో మనం నడిపించే బాధ్యత క్రైస్తవులదే. నిజంగా దేవుని పిల్లలారా, క్రైస్తవుల మీద దేవుడు ఎంతగా నమ్మకం పెట్టుకున్నాడంటే, ఒకరోజు ఇశ్రాయేలుల మీద పెట్టుకున్న నమ్మకం కంటే 1,000,000 రెట్లు క్రైస్తవుల మీద నమ్మకం పెట్టుకున్నాడండి. ఈ బైబిల్ మీరే కలిగి ఉన్నారు, ఈ బైబిల్ను మీరే చదువుతున్నారు. ఈ బైబిల్ అర్థమయ్యేటట్టుగా బాప్తిసము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుండి దీనిని అర్థం చేయిస్తున్నాడు. ఈ అవకాశం వేరే వారికి దక్కలేదు. మరి బైబిల్ చదివిన మనం, బైబిల్ అర్థం చేసుకుంటున్న మనం, మరి దేవుడు చెప్పిన విషయాలను ఎంతవరకు పాటిస్తున్నామో? గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఎన్ని అధ్యాయాలు చదివారని చెప్పండి. ఇప్పుడుగా నెంబర్ 1, వెరీ గుడ్. 2, 3, 4, 5, 6, 7, 8. ఇంకా తక్కినవారు మాకెందుకండి బైబిల్ అంటున్నారా? అనుకోకండి. బైబిల్లోనే ఉంది నిత్య జీవం. లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు మీరు చదవాలి. చదివితే నేర్చుకుంటాం, నేర్చుకుంటే మనము సన్మార్గంలో నడుస్తాం. గుడ్డి మార్గంలో గుడ్డివాడిగా నడుస్తున్న వారిని కూడా మనం మంచి మార్గం నడిపించడానికి అవకాశం ఉంటుంది. అదే కదండి. భౌతికంగా గుడ్డివారిని, కుంటివారిని మీరేం చేయాలి? వాళ్ళకు ఆహారం పెట్టి, విందుకు పిలిచి వారికి ఆహారం పెట్టమన్నాడు. నెంబర్ 1. ఇక నెంబర్ 2 కేటగిరీకి వస్తే, ఇక మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదామండి. అయ్యో అంటే ఆ పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారండి? అయ్యో అని పిల్లలు పరిగెత్తంగా దొడుల్లో పడతారు. అయ్యో నా కుమారుడు పడ్డాడు అంటారు లేదా? అంటే ఏదో జరగరానిది జరిగినప్పుడే అయ్యో అన్న పదం ఉపయోగిస్తాం. అయ్యో యాక్సిడెంట్ అయిందట. అయ్యో అన్న పదం ఏంటంటే అండి, నిజామాబాద్లో అబ్రహాము గారని చాలా మంచి పర్సన్ అండి. దేవుడి కొరకు ఆసక్తితో బ్రతికాడు. ఆయన చనిపోయిన తర్వాత 24 గంటలు కూడా జరగలేదండి. ఇప్పుడు ఆయన బ్రతుకున్నప్పుడు 18 సంవత్సరాల కుమారుడు చనిపోయాడండి. ఆయన నిలబడ్డాడు దేవుళ్ళో. వెరీ గుడ్. ఇక ఆ తర్వాత అతను కూడానండి 80 సంవత్సరాలు దాటాయి, సుమారు 90 సంవత్సరాల దాకా వచ్చాయండి. ఆయన యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక దాదాపు 15-20 లక్షల వరకు ఖర్చు చేశారండి. ఆయన ప్రాణం దక్కలేదు, మరణించాడు. డెడ్ బాడీని తీసుకొని వచ్చి సమాధి చేశారు. సమాధి కార్యక్రమం జరిగింది. సమాధి కార్యక్రమం జరిగిన తర్వాత 2వ రోజు ఆదరణ కూడిక పెట్టారండి. ఆదరణ కూడిక పెట్టిన తర్వాత 24 గంటలు కూడా కలగలేదండి. పాపం కూతురు భర్త చనిపోయాడు, అల్లుడు. ఆలోచించండి. అయ్యో
అని నిన్న ఒక అన్న ఫోన్ చేసినప్పుడు అయ్యో ఇలా జరిగిందని నేనే అన్నాను. అదే కదా, తండ్రిని పోగొట్టుకుంది అక్క, ఆయన భర్తను కూడా దూరం అయిపోయాడు. ఇక యేసుక్రీస్తు వారు ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించాడు అక్కడని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని పిల్లలారా, 16వ వచనం చూడండి. అయ్యో అని అన్నాడు, అందులైన మార్గదర్శులారా అని అన్నాడు. అంటే ఇడు గుడ్డోడే, మరి మార్గదర్శకుడు అని పేరు పడింది అంతే కదండి. మార్గదర్శకుడు అంటే కళ్ళుండే కదండి, మార్గాన్ని సరళం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే మార్గాన్ని అతను నడుస్తూ ఇంకొకరికి మార్గదర్శకుడై నిలుస్తాడు, కళ్ళుంటేనే కదండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మీకు కళ్ళున్నాయి కానీ అందులైపోయాయి. అయ్యో అందులైన మార్గదర్శకులారా, అందులైన మార్గదర్శకులారా అన్నాడు. ఇక అదే కిందికి చూడండి, 23వ వచనం. 23వ వచనం అంటే అయ్యో 24, అదే 23వ అధ్యాయము 24వ వచనం అని అయ్యో అందులైన మార్గదర్శకులారా. 25 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 26వ వచనం గురుట్టి పరిసయ్యుడా. ఇవన్నీ నామకరణాలు యేసుక్రీస్తు వారు పెట్టారని ఆ రోజుల్లో. ఎవరికట? శాస్త్రులకు, పరిసయ్యులకట. వీరు ఏం చేస్తారంటే తెలుసండి, చూడండి ఒక్కసారి 16వ వచనాన్ని ఎలా చదివితే వారి గురించి యేసుక్రీస్తు వారు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీతో చెప్పుదును. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమునకు పరిశుద్ధపరచు దేవాలయమా, మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదని, కానీ దాని పైనుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు కదా. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణము పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడయని దాని పైనుండి వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడని అందులో నివసించువాని తోడని ఒట్టు పెట్టుకొనుచున్నానని. ఆకాశము తోడు పెట్టుకోవద్దు, ఆకాశము దేవుని సింహాసనము, దానిపై కూర్చున్నవాని తోడు మీరు ఒట్టు పెట్టే. ఈరోజు నిజంగా అండి ఎప్పుడు చూడు ఒట్లు పెట్టుకుంటారు, తల్లి తోడు, అత్త తోడు, కాక తోడు, తాత తోడు. ఒట్లు పెట్టుకోవద్దు. ఏదైనా కానీ అవునంటే అవును, కాదంటే కాదు, నిజమంటే నిజం, అవును అబద్ధమేనండి, అబద్ధం ఆడను ఒప్పుకుంటే ఏమవుతుందండి? ఏమన్నా బండలు మన మీద పడతాయండి? ఒక అబద్ధం దాచాలంటే దానికి మరొక అబద్ధం మనం ఆడాలి. నిజం నిక్కట్టుగానే ఉంటుంది, బాధపడతారు, అయినా చెప్పండి నిజం, 2 తిట్లు పడతాం, అయితే ఇంకవుతుందండి? నిజం చెప్పండి. అంటే ఆ రోజుల్లో కూడా దేవుడి పిల్లలారా, యేసుక్రీస్తు దేవుడు కుమారుడని వారు ఒప్పుకోలేరు. ఒప్పుకోక మేము అబ్రహాం సంతానం, మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మేము పఠిస్తున్నాం, మేము గొప్పవారం అని యేసుక్రీస్తుకు ఎదురు తిరిగారండి. ఎదురు తిరిగినప్పుడు అప్పుడు సంబోధించాడండి, మీరు కళ్ళున్నా కానీ మీరు గుడ్డివారే, అందులైన మార్గదర్శకులారా అని అన్నాడు. ఇక యెషయా గ్రంథంలో ఇశ్రాయేల్లో కాపర్ల గురించి దేవుడు ఏం మాట్లాడాడు చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనాన్ని చదవమండి. ఎవరి కాపర్లట? ఇశ్రాయేలీల కాపర్లట, గుడ్డివారట. మరి కాపర్లే కదా. ఈరోజు చూడండి, మేకలను, గొర్రెలను, పందులను, ఎడ్లను, బర్రెలను మేపడానికి వెళ్ళిపోతారు. గుడ్డోడు వెళ్తే అది కాస్తారండి, మేపగలడండి? మరి వీళ్ళు కాపర్లుగా చెప్పుకుంటున్నారు కానీ గుడ్డి కాపర్లట. ఏం కాపర్లట? చదవండి. 42వ అధ్యాయం 56వ అధ్యాయం 10వ వచనమా. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు,
నిజంగా అండి, ఇంకా భయంకరంగా తిట్టాడండి. ఈ మాటలు మనం మాట్లాడామనుకోండి, వారైనా చేస్తారు, మనను చెప్తారు. మేము కుక్కలమా, మేము మూగ కుక్కలమా, మేము మొరగలేమా? ఆనాడు కాపర్లు ఎలా ఉన్నారో ఈ రోజుల్లో లేరంటారా చెప్పండి? ఎంతమంది లేరండి? దేవుడు ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో ప్రకటించండర్రా అంటే లేది ప్రకటిస్తున్నారు వీళ్ళు. మరి వీరు గుడ్డి కాపర్లు కాదంటారా? కళ్ళున్నాయి, చూస్తున్నాడు. ఈ కళ్ళు ఖాళీ ఫోన్ చూస్తేందుకే వాడుతున్నాడు, కానీ బైబిల్ చదివి సరైన రీతిలో అర్థం చేసుకొని ప్రకటించే తత్వం మాత్రం వీరికి లేదండి. ఇంకేమంటున్నాడు? వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. కలవరపడుచు పండుకొనిన వారు నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతురతపడునో ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు కూడా అట్టివారే. దేవుని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనాలకే విచారించుదురు, కానీ దేవుని కొరకు బ్రతకలేరు, బ్రతికించలేరు. మరి వీరు కళ్ళు తెరవాలంటే ఏం చేయాలి? కళ్ళు తెరిపించాలి కదండి, తెరిపించాలి కదండి. ఇంకొక సందర్భం చూడండి, అదే 42, 18, 19 ఎన్ని సందర్భాలలో దేవుడు రాయించాడండి. 42వ అధ్యాయము ఇక్కడ ఏమంటున్నాడు? చెవి ఉంది, వింటారు, కానీ చెవిటివారలారా వినండి, గుడ్డివారలారా మీరు గ్రహించండి, గ్రహించినట్లు ఆలోచించండి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? ప్రశ్న వేసాడండి దేవుడు. సేవకుడే గురుడైతే సంఘం గురుడు కాదండి? ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయండి ప్రపంచం అంతా? చెప్పండి. ఒక మాట సింపుల్గానే చెప్తానండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే సంఘానికి క్రీస్తు పేరు పెట్టమన్నాడు. అవునా కదా? ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రతి ఒక్కరు ఒప్పుకునాలి అంతే. మరి ఈరోజు ప్రతి సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు పెడుతున్నారండి. కలువరని ఒకరు పెడతారు, గొలగొద్దని ఒకరు పెడతారు, కొండ అని ఒకరు పెడతారు, ఎబ్రోన్ అని ఒకరు పెడతారు, బాప్టిస్ట్ అని ఒకరు పెడతారు, ఇంకొకరు బ్రదర్ అని ఒకరు పెడతారు. మరి వీరందరూ కళ్ళుండి కూడా వీళ్ళు గుడ్డివారుగా మారిపోయారు లేదు చెప్పండి? అంటే వాళ్ళని ఏదో మనం విమర్శించడం కాదు, కానీ సందర్భంలో మాట్లాడుతున్నాం మనం. ఎందుకు పెడితే ఎందుకు నొప్పి? ఈరోజండి నా భార్య నా పేరుని ఏలించాలి అంతే కాదా? ఎవడో పేరు ఏలించింది అనుకోండి, నాకేమింత సమ్మగా ఉంటుందా? అబ్బా ఎంత మంచి ఏలిస్తున్నావు అమ్మాయి అని అంటానా? మరి దేవుడు కూడా బాధపడాడండి. నా కుమారుడు మీ కొరకు ప్రాణం పెట్టి సంఘాన్ని సమకూరుస్తే నా కుమారుడి పేరు పెట్టే బదులు కొండను పెడతారు. కల్వరి అంటే ఏం తెలుసా అండి? పుర్రె చర్చ్ అని అర్థం. గొప్పగా చెప్తారు కాల్వరి అంటే పుర్రె. ఫుట్ నోట్లో ఏముందండి మూల భాషలో? పుర్రె. తెలుసా అండి? తెలిసినా చూపెడితే ఇంకా టైం అయిపోతుంది. కనుక దేవుని పిల్లలారా, వీరందరూ దేవుని దృష్టిలో ఏంటంటే ఏమంటున్నాడు? 19వ వచనం, నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? ఇక తర్వాత రెండో క్యాడర్ అండి, నా భక్తుడు తప్ప ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నీవు అనేక సంగతులు చూచుచున్నావు, కానీ గ్రహించకున్నారు. కళ్ళుంటేనే కదా చూస్తారు. చూస్తున్నాడు కానీ కళ్ళు మూసుకుంటున్నాడు గురుడివాడిగా. ఈరోజు పడుకున్న వాళ్ళని లేపొచ్చు, మెలకు ఉన్న వాళ్ళని లేపొచ్చు, నటించే వారిని లేపొచ్చు అండి. వామ్మో డేంజర్ గలవాళ్ళు. కనుక ఈ క్యాడర్కి చెందిన వారందరూ వీరే పడుకొని నటించేవారు.
దేవుడు చెప్పాడు కానీ మనం ఎందుకండి వాళ్ళంటే మనకేమైనా పగ ప్రతీకారం అండి? అందరూ మన ప్రియులే కదండి, అందరూ మన క్రైస్తవులమే, అందరం మనం ఏకతాటిగా ఉండాలి. ఒకరికొకరు విమర్శించుకొని ఒకరికొకరు ఖర్చుకొని ఉండకూడదు, ఇతరులకు ప్లస్ పాయింట్ అయిపోతుంది. కనుక దేవుని పిల్లలారా, దేవుడు బాధతో వీటన్నిటిని రాయించి రాబోయే తరాలలో నా పిల్లలకు తెలియాలి. అంగవైకల్యకు, భౌతికంగా చెవిటి వారికి, గురుటి వారికి మీరు విందుకు వారిని పిలిచి ఇంత ఆహారం పెట్టండి, వారికి పెట్టిన ప్రత్యుపకారము నేను మీకు ఇస్తానన్నాను, బాగుంది. కానీ అన్ని భౌతికంగా శారీరకంగా అన్ని బాగుండట గ్రహించని వారి సంగతి ఎవరు ఆలోచిస్తారు నాయన అని దేవుడు వాపోతున్నాడండి. అందుకే కదండి మీటింగ్లు అంటున్నాము, నెల సెమినార్ అంటున్నాము, 3 రోజుల సెమినార్. ఎందుకంటే మనకు పని పాట లేదంటారా? అవి ఎవరైనా అనుకోవచ్చండి, ఈ రవణకు పని పాట లేదండి, నెల సెమినార్ అంటాడు, 3 రోజుల మీటింగ్ అంటాడు, ప్రొజెక్టర్ అంటాడు. ఇవంటే ఏంది తెలుసండి? తెలియని వారికి తెలియపరిచే సభలు. ఇంకా చివరికి మనం మాట్లాడుకుంటే ఇంక చూడండి, ఇంకొక మాట చూడండి, అదే 44:18 యెషయా గ్రంథము 44:18 వచనం, 44వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదామండి. వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయం అంటే ఏమైందట? మోయబడెను. హృదయం ఉంది కానీ మూసేసుకున్నారు, కళ్ళున్నాయి కానీ మూసేసుకున్నారట. మరి వీరు తెరవాలంటే ఎలానండి? వీరిని తెరిపించాలంటే ఏంటి మందు? కళ్ళ చుక్కలేద్దామా చెప్పండి? డ్రాప్స్ కదండి, కళ్ళలో దుమ్ము ధూళి వెళ్తే 2 డ్రాప్స్ ఇస్తానండి, మళ్ళీ కళ్ళు తేడా కనబడతాయి. వీళ్ళు చుక్కలు ఎంచుకునేటోళ్ళేనా? కాదండి, కళ్ళు కనబడతాయి కానీ నటిస్తారు. అన్నీ తెలుసు, సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు పెట్టాలని తెలుసండి, కానీ బ్రదర్ ఏదో కానీ మేము ఒప్పుకోలేరండి అని మళ్ళీ ఇట్లా మెలకలు తిరుగుకుంటూ మాట్లాడతారు. చక్కగా మాట్లాడచ్చు కదా, అంటే యాక్షన్. ఇష్టంలో జబర్దస్తులు పంపించాలండి. ఇంకొక వచనం చూడండి, అపోస్తల కార్యములు 28వ అధ్యాయము, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదామండి. 27 28వ అధ్యాయం అండి, 28 వచనం. అతడు అవునని చెప్పాను. నాయన ఏం చదువుతున్నావు? 27, 28. ఈ ప్రజలట కన్నులార చూచి, చెవులార విని, మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన అన్ని పనులు చేయించుకుంటారు. వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులట మంద మధ్యలో మారిపోయారట, కన్నులు మూసుకొని ఉన్నారు. ఏ రోజు చూడండి ఎన్ని మీటింగ్లకు తిరుగుతారండి, ఎంత వాక్యం వింటారండి. విన్నవారందరూ మర్చిపోతారు, అంతే కదండి. వినడం ఎందుకు, మర్చిపోవడం ఎందుకు? కాలయాపన, కాలక్షేపం, అంటే టైంపాస్కు తిరుగుతున్నారన్న లెక్క. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తాడండి. మనం నిల్చుండుట చూస్తున్నాడు, కూర్చుండుట చూస్తున్నాడు. ఈరోజు వచ్చి ఏం మాటలు వింటున్నామని దేవుడికి తెలుసు, ఇక్కడికి వచ్చి పడుకున్నవారు దేవుడికి తెలుసు, అంటే అక్కడక్కడ తిరుగుతున్నామని దేవుడికి తెలుసు. ప్రతి ఒక్కరు తెలుసండి దేవుడికి. ఇవన్నీ దేవుడు పరీక్షించిన దేవుడు, నా ప్రజలు కూడా చెవులుండు కూడా మందులైపోయారు, కళ్ళుండు కూడా గుడ్డివారుగా బ్రతుకుతున్నారు. అసలు వీరిని ఎవరు కాపాడాలి, వీరిని ఎవరు మార్చాలని దేవుడు వాపోతున్నాడండి. ఎక్కడ చూసిన దుర్బోధలేనండి, ఎక్కడ చూసిన అబద్ధపు బోధలేనండి, ఎక్కడ చూసిన శారీరానికి సంబంధించినవి తప్ప
ఆత్మకు సంబంధించిన బోధలు కరువైపోయి ప్రపంచంలో కేవలం తెలంగాణ, ఆంధ్ర, భారతదేశంలో కాదు. యేసుక్రీస్తు అంత స్పష్టంగా చెప్పాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అంటే నిష్ప్రయోజనమైన దాని కొరకు ఆలోచిస్తున్నారే తప్ప నిత్య జీవానికి వెళ్ళే ఆత్మ గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. అలా ఆలోచింపజేసే సభలే ఈ అక్టోబర్ 1, 2, 3న మనం పెట్టిస్తున్నాం. చాలామంది తోలుకొని రావాలి, చాలామందికి కనువిప్పు కలగాలి, మనోనేత్రాలు వెలిగించుకోవాలి, దేవుడి కోసం బ్రతకాలి, చస్తే దూతల చేత పరదేశికి వెళ్ళిపోవాలి. అదేనండి మనకు ఆశయం, మన ఆలోచన, ఇంకా వేరేదేం లేదండి. ఇక 43వ వచనం చూడండి, యెషయా గ్రంథం 43వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదామండి. 8వ వచనము, 43వ అధ్యాయము 8వ వచనం నుంచి. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదురులైన వారిని తీసుకొని రండి. కమాన్. దేనికి? సత్య సంబంధమైన సువార్త మాటలు వినిపించే దగ్గరికి తీసుకొని రండి. సర్వజనులారా, సర్వజనులారా అంటున్నాడు. కేవలం క్రైస్తవులు, హైందవులు, సిక్కులు, బౌద్ధిస్టులు అన్న తారతమ్యం లేదు. ఆదాము గర్భవాసం నుండి భూమి మీదికి వచ్చిన ప్రతి ఒక్కరూ 280 దేశాలలో 800 కోట్లకు పైగా ఉన్న సర్వజనులారా, మీరు గుంపు కూడి రండి, జనములను కూర్చుండబెట్టండి, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేతురు అని అన్నాడు. వారికి ఎవరు చెప్తారు? బైబిల్లో ఇంత జ్ఞానం ఉంది, దేవుడి కోసం బ్రతికితేనే పరలోకం ఉంది, ఆ నిత్య నరకాన్ని తప్పించుకోవాలి అంటే భూమి మీద దేవుడి కోసం బ్రతకాలన్న మాటలు సర్వజనులకు ఎవరు తెలియజేస్తారు? కేవలము బైబిల్ చదివిన విద్యార్థి కదండి. యూనివర్సిటీలో చదువుతున్నారు, కాలేజీలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. వారికి ఎక్కడ ఈ విద్య? అది లోక విద్య, వెర్ర విద్య. ఇది దేవుని విద్య, పరలోకానికి నడిపించే మంచి మాటలు ఇవి. కనుక దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరిని కూర్చుండబెట్టాలి, ప్రతి ఒక్కరిని కూర్చుండబెట్టాలి. ప్రతి ఒక్కరికి దేవుని మాటలు వినిపింపచేసే బాధ్యత మనదండి. ఇంకా చూడండి కిందికి, ఇంకా చూడండి 9వ వచనం అండి. వారిలో ఎవరిట్టి సంగతులు తెలియజేయుదురు, పూర్వకాలంలో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు, తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్ష్యములను తేవలెను, లేదా విని సత్యమని ఒప్పుకోండి. మీ దగ్గర ఎవిడెన్స్, ఆధారాలు ఉన్నాయా? మీరు నమ్ముకున్న దేవతలు, మీరు నమ్ముకున్న దేవుళ్ళు గొప్పవారు, వీరి వలన మాకు పరలోకము దక్కుతుంది, స్వర్గము దక్కుతుంది అని ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకొని రండి, లేకపోతే మేము చెప్పిన సత్యాన్ని వినండి. ఇంకా చూడండి కిందికి, లేదా విని సత్యమని ఒప్పుకొనవలెను, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేనును ఏర్పరచుకొని నా సేవకుడు నాకు మీరే సాక్షులు అన్నాడు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడన్నాడు. ప్రకటించి వాడను నేనే, రక్షించి వాడను నేనే, దాన్ని గ్రహింపజేయువాడను నేనే. ఎంత నిమ్మలంగా, ఎన్ని మాధుర్యమైన దేవుడు మాటలు చెప్పాడండి. కూడా చూడండి, ఏ అన్య దేవతయు మీలో నుండలేదు, ఉండకూడదన్నాడు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. ఇన్ని మంచి మాటలు వినిపింపచేయాలి అంటే మీటింగ్స్ పెట్టాలి, సభలు చేయాలి, అంతే కదండి. కడపత్రికలు పంచాలి, పబ్లిసిటీ చేయాలి. దేవుని తరపున సాక్షులుగా మనం నిలబడుతున్నాం తెలుసండి. మా దగ్గర ఉంది సత్యం, సర్వజనులారా మీరు కూడి రండి,
మేము వినిపిస్తున్న సత్యం మా దగ్గర ఉంది. అందుకని దేవుని పిల్లరా, నేనేదైతే మాట్లాడుతున్నానో నాకంటే 100 రెట్లు అనుభవం కలిగిన సేవకుడు వస్తున్నాడు. 1, 2, 3 అక్టోబర్ మాసంలో చాలామందిని కూర్చుండబెట్టారు. అసలు ఈ స్థలం సరిపోకూడదు, పక్కన స్థలం అంత గ్యాదర్ చేయండి. మీరు ఎవరెవరినైతే కూర్చుండబెట్టి దేవుని మాటలు వినిపిస్తారో వారు ఒకవేళ రక్షణలోకి వచ్చి బాప్తిసం తీసుకుంటారో వారి ఫలాన్ని మీరే పొందుకుంటారు. అంగవైకులను కుంటివారిని తీసుకొచ్చి విందు చేసినప్పుడు నీ ఉన్న ముద్ద పెట్టుమన్నాడు కదా, ఆ ముద్దకు ప్రతిఫలం నేను ఇస్తానన్నాడు కదా. కానీ ఇక్కడ ఆత్మలను రక్షించే కార్యక్రమాలు చేయాలి. ఒకవేళ వాడు రక్షణలోకి వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకొని సంఘంలో సభ్యుడిగా మారి ఒకవేళ చర్చ్ పరదేశికి వెళ్తే వాడి ఫలితాన్ని క్రీస్తు సంఘం మెట్పల్లిలో ఉన్న వారందరికీ దక్కుతుంది. ప్రత్యుపకారం ఏమన్నాడండి? నీతిమంతులు పొందుకునే లోకములో ప్రత్యుపకారం నీకు దక్కుతుందన్నాడు. అలా దక్కుతుంది, ఇలా దక్కుతుంది. 2 రకాలుగా పొందాలి. 2 రకాలుగా పొందాలి. 2 రకాలుగా పొందాలండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనం అండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను మీరు బలపరచండి, కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళము చేసుకొని వారికి చెయ్యండి. అంతే కదండి. ఎన్ని ప్రయత్నాలు పడుతున్నామండి, ఆలోచించండి దేవునితుల్లోరా. భూమి మీద 99 నీతిమంతుల కంటే ఒక పాపి రక్షణలోకి వస్తేనండి దేవుడు దేవదూతల కోటానుకోట్ల దేవదూతల మధ్యలో కూర్చుని సంతోషపడతాడు. రామయ్య ఒకడు వచ్చాడు నా దగ్గరికి, ఆనందంతో గంతులేస్తాడు దేవుడు. ఆత్మల రక్షణార్థమయ్యేనండి మనం పనులు చేయాలి. ఇంకెప్పుడు చేస్తాం? ఆల్రెడీ సగం దాటిపోయింది ఆయుష్. ఇంకా సగంలో కొంచెం ఉంది కొందరికి, సగం ఉంది కొందరికి. ఇంకేనండి. మరి ఈలోపు ఎన్ని ఆత్మలను రక్షణలోకి నడిపించాలో అంత పని చేయాలి దేవుని పిల్లలు. మనం నిజంగా వాక్యం ఎంత గొప్పదో, సత్య సంబంధమైన వాక్యాన్ని వినిపించాలి. ప్రపంచంలో ఎందరో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవుల బోధకులు ఉన్నారు. వీరందరూ సత్య సంబంధమైన మాటలు, అంటే ఆత్మకు సంబంధించిన గూర్చిన మాటలు చెప్పగా నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు. ఇంకోటి ఏంటంటే శారీరక సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలతోనే మనుషులను మోసం చేస్తున్నారు, వాళ్ళు మోసం పోతున్నారు. సత్క్రియలు చేయండి, సత్క్రియల మూట రెడీ చేసుకోండి, మీరు చస్తే ఈ మూటనే మీతో వస్తుందని ఎవరు చెప్తున్నారని చెప్పండి. ఒకవేళ ఈ మాటలు ఈయన చెప్తే మనిషి మారుతాడండి. వాక్యం ఎంత గొప్పది తెలుసండి. వాక్యం ఎంత గొప్పది. నేను మాట్లాడుతున్నాను మైకు ద్వారా, శబ్దాల ద్వారా, మీరు చెవుల నుండి వెళ్తున్న వాక్యం ఎక్కడికి వెళ్తుందో చూస్తారండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. రాబోయే దైవజనుడి ద్వారా వినే మాటలు చెవులలో నుండి దూరి ఎక్కడికి వెళ్ళిపోతాయట చూడండి. 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులలోకి వెళ్ళి ఆలోచనను శోధించుచున్నది.
సత్య సంబంధమైన మాటలు దేవుడు ఉన్నది ఉన్నట్టుగా ఆయన మనసులో నుండి వచ్చిన మాటలు ప్రకటించాలి. అలా ప్రకటిస్తే వింటున్న మనము చెవుల నుండి వెళ్ళిన మాటలట మూలుగులోకి వెళ్ళిపోతుందట, హృదయపు యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోతుందట. ఏంటి ఇన్ని రోజుల దాకా నేను కళ్ళున్నా కానీ చూడని వరకు ప్రవర్తించానండి, ఇప్పుడు నా మనోనేత్రాలు వెలిగించుకోవాలి. సాతాను ఏం చేసిందో తెలుసండి, ప్రతి ఒక్కరి మనోనేత్రాలకు మాస్క్ వేసిందండి. ఇలా మాస్క్ పెట్టుకుంటారు, ముక్కుకు మనం మాస్క్ పెడితే అది ఏం చేసిందండి తెలుసండి, కళ్ళకు మాస్క్ వేసేసిందండి. అదే కదండి, కళ్ళకు మాస్క్ వేసుకొని ఎవరైనా నడుస్తారండి పాపం. ఆ కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దేవుని స్వరూపియున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసుల కళ్ళు కప్పే ప్రసక్తే లేదు. అవిశ్వాసులు అన్నాడు. అవిశ్వాసులు ఎవరండి? బాప్తిసం పొందని వారు, లోకంలో ఉన్నవారు అవిశ్వాసులు. బాప్తిస్మము పొంది సంఘములో సభ్యత్వము పొంది దేవుణ్ణి పిల్లలుగా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు విశ్వాసులు. అంటే విశ్వాసుల కళ్ళు కప్పడానికి దానికి అంత లేదండి. ఆ విశ్వాసుల కళ్ళే కప్పేసింది, మాస్క్ వేసింది కళ్ళకు. అందుకనే వారు మార్గము తప్పిన చుక్కల్లా బ్రతుకుతున్నారు. మరి ఆ మాస్క్ తీయబడాలి అంటే వాక్యము మాత్రం వారి చెవులోకి వెళ్ళి నరనరాలు రక్తం ఎలా ప్రవహిస్తుందో, ప్రసరణ చేస్తుందో అలా వాక్యము దూరిపోవాలి. అప్పుడు దూరిపోతే వారు వినడానికి అవకాశం ఉంటుంది, దేవుని ఆకర్షణలోకి రావడానికి అవకాశం ఉంటుంది, బాప్తిసం తీసుకునడానికి మంచి అవకాశం ఉంటుంది, సంఘములో సభ్యత్వం పొందడానికి వారికి మంచి అవకాశం. ఇక సంఘంలో నుండి తెగిపోక అపోస్తల బోధలో, సహవాసంలో, సంఘముగా కూడుకుంటూ ప్రార్థనలో ఉంటూ తెగిపోక ఉంటే చస్తే డైరెక్ట్గా పరదేశానండి. అపోస్తులు ఎలా చేశారు? కార్యాలు చేసుకుంటూ, అపోస్తుల బోధలో నిలుస్తూ, సంఘముగా కూడుతూ, సహవాసంగా కూడుతూ, రొట్టె విరుస్తూ, ప్రార్థన చేస్తూ తెగిపోగని వారికే మంచి ఆపర్చునిటీ. ఆ మహాలోకం వెళ్ళే మంచి అవకాశం దక్కుతుంది దేవుని పిల్లలు. మనకే కాదు, ఇతరులు కూడా దక్కాలి అంటే వాక్యాన్ని వినిపించాలి. ఇక ఒక 2 వచనాలు మనం చదువుకొని ముగించుకుందామండి. వారికి మనం ఎలా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు చూడండి, యోబు గ్రంథం 29వ వచనం, 29వ అధ్యాయము, యోబు గ్రంథము 29వ అధ్యాయము. నిజమైన క్రైస్తవుడు, దేవుడి తరపున నిలబడ్డవారు ఇలా ఉండాలంటే 29వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15వ వచనం, గురుడి వారికి నేను కన్నులైతిని, కృంటి వారికట పాదములయ్యారట. ఎవరు? యోబు గారు. గురుటివారిని చేతి పట్టుకొని నడిపిస్తూ త్రోవ దాటిస్తే శారీరకంగా గురుటివారికి త్రోవ చూపించిన వారు అవుతాం. మరి ఆత్మీయంగా గురుటివారు ఉన్నారా లేరా? వారికి త్రోవను చూపించాలంటే వాక్యం అనే త్రోవను మనం వారికి చూపించాలి. వారికట మనం ఎలా ఉండాలట? కన్నులై ఉండాలి. కుంటి వారికట మనము పాదములుగా నిలబడాలి. వారికి తెలియదు, నీకు తెలుసు. వాడిని తీసుకుంటా, కూర్చుండబెట్టు, వాక్యం వినిపించు. వాడు మారేంత వరకు వాడిని విడిచిపెట్టకండి. వాడు అవమానిస్తాడు, అపహాసిస్తాడు, నీకు పని పాట లేదే, ఎప్పుడు నాకే ఫోన్ చేస్తావు, ఎప్పుడు నా దగ్గరికి వస్తావు అని అంటాడండి. వాడికి తెలియదు. వాడికి తెలిసినంత వరకు నీవు వాడిని వెంబడించాలి.
వాడు మారేంత వరకు వాడు గుడ్డివాడే. లోకం ఎందుకంటే వాడు అవిశ్వాసి కదండి. గుడ్డితనం కలిగే చేసింది, కన్నులకు మాసుకేసింది. కాబట్టి వాడికి నీవే కళ్ళుగా ఉండాలి. వాడు నడవడానికి నా కాళ్ళు లేవండి అని అంటాడు, కాళ్ళు ఉన్నాయి, కానీ దేవుని మాటలు వినడానికి పాదాలు ముందుకు నడవండి. వాడికి నువ్వేమనియాలి? పాదములుగా నిలబడాలి. ఎలా నిలబడతావు? బండి ఉంటే బండి తీసుకుని ఎక్కించుకోరా, కూర్చొని పెట్టు, అంతే కదండి. దేవుని పిల్లారా, క్రైస్తవం ఏమంటే ఆశ మనిషి కాదండి. ఇక నేను రక్షణలోకి వచ్చాను, అమ్మయ్య ఇక ఒక పని అయిపోయింది అనుకుంటే కుదరదు. అలా అంటే యేసుక్రీస్తు వారు కూడానండి, నేను ప్రాణం పెట్టాను, ఇక నా పని అయిపోయింది అనుకొని దులుపుకోలేడండి. ఇప్పటికీ కూడా తండ్రి కూడా పార్శ్వంలో కూర్చుంటూ మన గురించి విజ్ఞాపనతో చేస్తున్నాడు. దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం ప్రకటించే వారిని దేవుడు అందలం ఎక్కించాడండి, తెలుసా? అందలం ఎక్కించాడు. ఈరోజండి ప్రపంచంలో ఎక్కువగా ఎత్తైన పర్వతాలు ఏం తెలుసండి? ఎవరెస్ట్ శిఖరాలు, అంతే కదండి. ఆ ఎవరెస్ట్ శిఖరాల మీద మనం నిలబెడతానంటున్నాడు దేవుడు. నహూము గ్రంథము ఒకసారి చూడండి. నహూము గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. నహూము గ్రంథము 1వ అధ్యాయం చదవండి త్వరగా. నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం అండి. సువార్త ప్రకటించుచు వెళ్ళిందండి, దొరికిందండి. ఇవి దొరకాయండి చాలామందికి. 769 పేజ్ నెంబర్, 768 పేజ్ నెంబర్ అండి. ఇవి చిన్న చిన్న అధ్యాయాలు దొరకాయండి చాలామందికి పుస్తకాలు. మనము నిజంగా అండి, ఎప్పుడైనా మీ కళ్ళతో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూశారండి? కళ్ళతో ఎవరు చూసారు? చేతులు. నేనైతే ఎన్నో చాలా చూశానండి, 1, 2, 3 కత్తెలండి. చూస్తే అధ్యాయులు ఎక్కడ ఉండే టకా 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 తీయచ్చు. అసలు తెలియని వారికి ఇట్లా నాలుకకు చేత రాసుకొని ఇలా 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 పేజీలే తిరిగిపోతాయి తప్ప అధ్యాయులు మాత్రం కనబడి. కనుక బైబిల్ కనీసం చదవకున్న కళ్ళతో నన్ను చూడండి, ఒక్కొక్క పేజీ తీసి ఎక్కడెక్కడ ఉందో తొందరగా దొరుకుతుంది. ఓకే, వెరీ గుడ్. 15వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములట ఎవరెస్టు శిఖరము పర్వతముల కంటే ఎత్తైన పర్వతముల మీద కనబడుచున్నవి అని అంటున్నాడు. ఏమనుకుంటున్నారు? వాక్యం ప్రకటించడం అంటే వీరికి పని బాట లేదు, వీడికి డబ్బు ఎక్కై. ఒకడు అంటాడండి మా కుటుంబంలో, మా చిన్నోడికి డబ్బు ఎక్కై బాగా చేస్తున్నాడు అంటాడట. వాడికేం తెలుసండి? ఎడవ సన్నాసికి అతనికేం తెలుసు? దేవుని దృష్టిలో మన పాదాలట ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తున కనబడాలి. సువార్త సమాధానం అన్నాడు. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యెషయా గ్రంథం 52 వచనం చూడండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. దేవుని పిల్లలారా చదువుదాం. సువార్త ప్రకటించు, సమాధానము చాటించు, సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములట. అబ్బా, నా ముఖము సుందరంగా ఉందని తరచుగా అద్దాల వెళ్ళిపోతారండి. చూడండి, పెళ్ళిళ్ళకు తయారుగండి తల్లులారా అంటే నిజంగా దేవుడి పిల్లలారా వాళ్ళకే ముందు సమయం ఇవ్వాలి. మనదేంటండి, చొక్కా ప్యాంట్ వేసుకుంటే అయిపోతుంది. వారు మాత్రం దిద్దుకుంటారంటే అద్దాలకు అతుక్కపోతారు. సుందరం సుందరం సుందరం. అది కాదర్రా, సువార్త ప్రకటించు వారి స్త్రీల పురుషుల ఎవరైనా సరే వారి పాదాలట పర్వతముల మీద కనబడుతున్నాయట. అందుకేనర్రా దేవుని పిల్లరా, ఈ క్రీస్తు సంఘం మెట్పల్లి, సిబిటి మెట్పల్లి వారు ఎక్కువ సువార్త ప్రకటించడానికే కార్యక్రమాలు తలపెట్టాలి. లేకపోతే
ప్రకటించువారు లేకపోతే వారు ఎలా వింటారన్నాడు దేవుడు. తెలుసు కదండి ఆ మాట. చూడండి, రోమీలకు రాసిన పత్రిక చివరిగా ముగించుకుందాం. 10వ అధ్యాయం 14వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14, 15. వారు విశ్వసింపని వానికి ఎలా ప్రార్థన, ఆడ అసలు విశ్వాసే కాదు, వాడు ప్రార్థన చేయమంటే చేస్తారండి? చేస్తారా? చెయ్యరు. వినని వాడు ఎలా విశ్వాసం పొందుతాడు చెప్పండి? పొందలేడు. కనుక ప్రకటించువాడు లేకపోతే వాడు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల వారెట్లు ప్రకటిస్తారు? ఇందు నిమిత్తమే కదా, ఇందు విషయమే కదా ఉత్తమమైన వాని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ వ్రాయించాడు? నహూము గ్రంథంలో వ్రాయించాడు, యెషయా గ్రంథంలో వ్రాయించాడు, మరల క్రొత్త నిబంధనలో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14, 15 వచనంలో కూడా చాలా రాయించాడు. అంటే మనకు అర్థమైంది ఏంటంటే, విందు జరిగినప్పుడు బాహ్యంగా అంగవైకల్యంగా ఉన్న వారిని పిలవండి, శరీరానికి కావలసిన విందు పెట్టండి. కాళ్ళు చేతులు మంచిగుండి, కళ్ళు మంచిగుండి, చెవులు మంచిగుండి, వినని వారికి, చూడని వారికి, బద్ధకస్తులైన వారికి వీరిని పిలిపించి ఆత్మీయ ఆహారాన్ని వారికి పెట్టండి. ఈ ఆహారం పెట్టినప్పుడు ప్రత్యుపకారం పరలోకంలో పొందుకుంటాము. ఈ ఆహారం పెట్టినప్పుడు కూడా మనము కూడా వీరి కొరకు ప్రత్యుపకారం పరలోకంలో మనం పొందుకుంటాం. అదే మాట యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 14వ వచనం పాఠ్య భాగం చదువుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 14వ వచనము. మీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ప్రత్యుపకారము పొందాలంటే ఏం చేయాలి? విందు జరిగినప్పుడు గుడ్డివారిని, అంగవైకల్యులను, కుంటివారిని పిలవండి. బాహ్యంగా చక్కగా వారికి భోజనం పెట్టండి, పంపించండి. ఇక కళ్ళుండి బాహ్యంగా అన్ని అవయవాలు మంచిగా ఉండి ఆత్మీయంగా చూడని వారికి, వినని వారికి, నడవని వారికి పిలుచుకండి, వాక్యాన్ని బోధించండి, ప్రకటించండి, వినిపించండి. ఒకవేళ వాళ్ళు మారితే ఆ ఫలమట నీతిమంతులు పొందబోవు పునరుద్ధానమందు మనము ప్రత్యుపకారం పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మీ పాదములకు వందనం చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు వినిపించారు. నేర్చుకున్న మేము విడిచిపెట్టకుండా, మర్చిపోకుండా మా హృదయం అనే పలకల మీద భద్రపరుచుకొని మీ కొరకు గొప్పగా బ్రతుకుతూ ఇంకా చాలామందిని బ్రతికించుట కృప చూపండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరునైనా లాగే ప్రయత్నం చేస్తున్నాము. ఈ మెట్పల్లి ప్రాంతంలో క్రీస్తు సంఘం మెట్పల్లి, CBT మెట్పల్లి దేవా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుండి ముందుకు నడిపిస్తున్నందులకి వందనం చెల్లిస్తున్నాం. ఇకపోతే దేవా 1, 2, 3 అక్టోబర్ నెలలో 3 రోజుల మహాసభల గురించి మీ పాదసందులో పెడుతున్నాం. అక్టోబర్ నెలలో 3 రోజుల మహాసభల గురించి మీ పాదసందులో పెడుతున్నాం. చాలామంది రావాలి దేవా. కళ్ళుండి మూసుకుపోయిన వారు రావాలి, చెవులుండి వినని వారు రావాలి, కాళ్ళుండి నడవని వారు రావాలి. వారందరికీ వాక్యాన్ని ప్రకటించడానికి, వాక్యాన్ని వినిపించడానికి మేము సంసిద్ధులుగా అవుతున్నాం. దేవా, చేస్తున్న ప్రతి ఒక్కరిని మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవా, పబ్లిసిటీ చేయడానికి ఆరంభిస్తున్నాం. మీరు ప్రతి ఒక్క విషయంలో మీరు తోడైండండి. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి నడిపిస్తూ జాయింట్ డైరెక్టర్స్ను, డిప్యూటీ డైరెక్టర్స్ను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపాల్స్ను, కోఆర్డినేటర్ ప్రతి ఒక్కరిని
మీరు దీవించి ఆశీర్వదించమని అర్థిస్తూ తలల వంచిన మీ పిల్లలందరినీ, మీ పిల్లలకి ఇచ్చిన కుటుంబాలను, మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను మీరు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ సమస్తమును మీ పాద సందికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.